హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తూ వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేషన్ చేయాలంటే సింపుల్గా మీరు మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్ కంప్యూటర్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో కొటాక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ విత్ కొటాక్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిఆర్ఎన్ నెంబర్ ఇవ్వండి, లేదంటే కార్డ్ నెంబర్, ఏదో మీ దగ్గర డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఉంటే ఆ కార్డ్ నెంబర్ అని ఇవ్వచ్చు. సిఆర్ఎన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది, లేదంటే కనుక మీ యొక్క డెబిట్ కార్డు మీద కూడా సిఆర్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. ఆ యొక్క సిఆర్ఎన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను సిఆర్ఎన్ నెంబర్ ఇస్తున్నా. ఇలా సిఆర్ఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నేను క్యాప్చా ఇస్తున్నా. ఇక్కడ సిఆర్ఎన్ నెంబర్ క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మన దగ్గర పాస్వర్డ్ లేదు కాబట్టి జనరేట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క కొటాక్ మహీంద్రా బ్యాంకుకు లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఆల్రెడీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అప్లికేషన్లో మెనూలోకి వెళ్ళినామంటే లెఫ్ట్ కార్నర్లో అక్కడ మీకు అప్రూవ్ నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని మీరు అప్రూవ్ చేయాలి, లేదంటే గిన ట్రై అనదర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. నేను ట్రై అనదర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, ఆ యొక్క డెబిట్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేను డెబిట్ కార్డ్ నెంబర్ ఇస్తున్నా. ఇలా కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ యొక్క ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ సివివి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కార్డ్ పిన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తున్నా. ఇలా ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు న్యూ పాస్వర్డ్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడ మనం ఈ యొక్క నెట్ బ్యాంకింగ్కు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నా. మీరు కూడా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ సెట్ చేయాలి. పాస్వర్డ్లో వచ్చేసి అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్ అన్నీ మిక్స్ చేసి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సేమ్ కింద కూడా రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్, సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే న్యూ పాస్వర్డ్ సెట్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ సింపుల్గా మనం ఒకసారి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క యూజర్ నేమ్ లేదంటే కార్డ్ నెంబర్, సిఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ సిఆర్ఎన్ నెంబర్ అనేది నేను ఇస్తున్నా. ఇలా సిఆర్ఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ క్యాప్చా యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేయాలి. ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేయాలి.
సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ యూజర్ నేమ్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకు యూజర్ నేమ్ అవసరం లేదు అనుకుంటే గిన మీ దగ్గర సిఆర్ఎన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క సిఆర్ఎన్ నెంబరే యూజర్ నేమ్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదంటే కార్డ్ నెంబర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట యూజర్ నేమ్ ప్లేస్లో. యూజర్ నేమ్ ప్లేస్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ అయినా ఒకటే, లేదంటే సిఆర్ఎన్ నెంబర్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు, లేదంటే కార్డ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలనుకుంటే యూజర్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను యూజర్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇలా నేను ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనము ఒక 4 క్వశ్చన్స్ సెక్యూరిటీ పర్పస్ మీద ఎప్పుడైనా పాస్వర్డ్ మనం మర్చిపోయి ఉంటే గన పాస్వర్డ్కు రికవరీ చేసుకోవడం కోసం ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది అప్పుడు అడుగుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క 4 సెక్యూరిటీ క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకుంటే గన నెక్స్ట్ టైం పాస్వర్డ్ రికవరీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్కి ఆన్సర్ మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు పాస్వర్డ్ అనేది మనం రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇలా మనం సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఈ యొక్క క్వశ్చన్స్కు ఆన్సర్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రివ్యూవర్ ఆన్సర్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు డైరీలో కూడా నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూజ్ వేర్ యూ సీ ది ఓటీపీ వెరిఫికేషన్ స్టెప్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఐ విల్ ఎంటర్ మై ఓటీపీ ఆఫ్టర్ ఎంటరింగ్ మై పాస్వర్డ్ డ్యూరింగ్ లాగిన్. ఆస్క్ మీ వెన్ ఐ మూవ్ ఫ్రమ్ మై డాష్బోర్డ్ టు అదర్ పేజెస్ ఇన్సైడ్ నెట్ బ్యాంకింగ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐ విల్ ఎంటర్ మై ఓటీపీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యు ఆర్ ఆల్ సెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనం లాంగ్వేజ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. గాట్ ఇట్ మీద క్లిక్ చేయాలి. గాట్ ఇట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన యొక్క నెట్ బ్యాంకింగ్ అనేది ప్రాపర్గా యాక్టివేషన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు నెట్ బ్యాంకింగ్ ప్రాపర్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అన్ని రకాల మనం ట్రాన్సాక్షన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అకౌంట్, డిపాజిట్, ఫండ్ ట్రాన్స్ఫర్, స్టేట్మెంట్, కార్డ్ డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్, లోన్, ఇన్సూరెన్స్, ఇక్కడ అన్ని రకాలుగా ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. అంటే మొబైల్ బ్యాంకింగ్ కంటే కూడా ఎక్కువ ఆప్షన్స్ మనకి ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. యాక్టివేషన్ చేసుకొని దాని యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.